కుప్పర్ కోన్లీ అనుకుంటా ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ ఎలా గెలిపించిందో చూస్తుండిరా. ఫస్ట్ మ్యాచ్ అనుకొని చాలా తక్కువ అంచనా వేసి ఉండారు. ఫస్ట్ మ్యాచ్ బ్యాడ్ దింపేసుండా. అది కాదు తమ్ముడు, నేను 1 డౌన్ పోకుండా నిన్ను 1 డౌన్ పంపించిన. అయినా కూడా నేను నిన్ను పగబెట్టుకున్నాను, తప్పేం చేసినవి తమ్ముడు? నేనేం చేసినాను అయినా కూడా? నేనేం చేయలేగా నిన్ను. నువ్వేం చేయకపోవడం తమ్ముడు. సరా తీసుకొచ్చే బాల్ నా చేతికి కొట్టినావు, నాకు ఇప్పుడు ఇంజ్యూర్ అయింది. ఆ కొట్టేదేదో ఆ రషీద్ ఖాన్ని కొట్టిన అయిపోగా తమ్ముడు. హీరో విలన్ కొట్టుకొని కమెడీని చంపేసినట్టు మీరిద్దరు కొట్టుకుంటే నాకేమే మధ్యలో నన్నది కొడతారా మీరు? రషీద్ భాయ్ అది పక్కన పెట్టగానే ఇలా బౌలింగ్ ఎట్లా వేసినా 3 వికెట్లు తీసిన ఖతర్నాక్ వేసిన బౌలింగ్ నచ్చింది నీకు? నువ్వు బౌలింగ్ మంచిగా వేసినావు కానీ కాదుగా శుభ్మన్ గిల్. ఇప్పుడు రషీద్ కృష్ణ 10 ఓవర్స్ ముందు తీసుకొస్తావా 11 ఓవర్స్ తర్వాత తీసుకొస్తావా? ఏం కెప్టెన్సీ అసలు నీది? అప్పుడు ఎప్పుడు తీసుకొచ్చినావు? ఇప్పుడు ఇంకా బౌలింగ్లో 3 వికెట్లు తీసినా కూడా లాభం లేకుండా పోయింది. మ్యాచ్ మొత్తం మింగిపోయింది. మన మ్యాచ్ మింగింది అక్కడ కాదన్న, మన టాస్ ఓడిపోయినప్పుడే మన మ్యాచ్ మింగింది. నాకు అప్పుడే అర్థం అయిపోయింది, అందుకే నేను అటాకింగ్ ఆడేసిన. నేను ఒక 260 కొడదామంటే మీరు 160కి సరిపెట్టిళ్ళు. మ్యాచ్ మొత్తం మింగిపోయింది. ఆ స్కోర్ ఎక్కడ సరిపోయింది? మధ్యలో వాన వచ్చిపోయింది. ఆ వాన ఉన్నంతసేపు అయినా మ్యాచ్ ఉంటుంది అనుకుంటే మ్యాచ్ కూడా పోయింది. కాదా దీపు ఈ సీజన్లో హైయెస్ట్ వైడ్స్ వేస్తాను దేవునికి మొక్కున్నావు. అవి నాకు అర్థం కాదు. ఎటు వేసిన వైడే, అవుట్ సైడ్ వేసిన వైడే, లెగ్ సైడ్ వేసిన వైడే, అంతగానో భయపడతాను వాళ్ళకి కూడా మొక్కుకున్నావు ఏమన్నా? కాదు వైశాఖ్, వరల్డ్ కప్లో విల్ జాక్స్ని అవుట్ చేసినట్టు అవుట్ చేద్దామని అవుట్ సైడ్ ఆఫ్ టమ్ యార్కర్ వేసినా కానీ అది వైడ్ అయిపోతుంది. అప్పుడు విల్ జాక్స్ ఆయన కానీ రషీద్ ఖాన్ మాత్రం ఆడతలేడు, ఆ బాల్ చూస్తూనే ఉన్నాడు, అది వైడ్ పోతుంది. అట్లా లెగ్ సైడ్ వేద్దామంటే అతను కాలుకి బాల్ తాకుతలేదు. లాస్ట్కి దండంరా దూత అని ఒక బాల్ తాకింది, రివ్యూ తీసుకుంటే వచ్చింది. లేకుంటే నేను ఇంకో 2 వైడ్లు వేస్తాను 3 వైడ్లు వేస్తాను, నాకే తెలియదు. నువ్వేం భయపడకర్షది. 1 కాదు 2 కాదు 10 వైడ్లు వేసుకో. అంతకు మించిన 10 సిక్స్లు నేను కొడుతు బ్యాటింగ్లో. నువ్వేం భయపడకు, నీకు నేనున్నా. భయ్యా నీకేమన్నా వీడియో నచ్చితే ఇది వరకు నువ్వు చూసినావంటే నీకు వీడియో పక్కా నచ్చే ఉంటుంది. ఎంత కొంత ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏమైనా కంటెంట్ చేయాలంటే మాత్రం బయోగ్రఫీ లేదా మ్యాచ్ రివ్యూ ప్రివ్యూ లేకుంటే ఏమైనా ట్రోల్స్ మీమ్స్ ఏం చేయాలని ఒక కామెంట్ చేయ భయ్యా, నీకోసం పక్కా చేసి పెడతాం మన సబ్స్క్రైబర్స్ కోసం. గిల్లు ఏదైతేనేమి మ్యాచ్ అయితే ఓడిపోయినాం. నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో మనం కగీశ్వర్ అవార్డని పక్కన పెట్టి డిసెంట్ హోల్డర్ని తెచ్చుకుంటే బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది, డెత్ బౌలింగ్ కూడా జరుగుతుంది. ఇది నా సజెషన్, నువ్వేమంటావు చెప్పు మరి గిల్లు? నాకు కూడా కదా అనిపిస్తుంది. మరి ఏమో ఒకసారి మన కోచ్తో మాట్లాడి అడుగుదాం, డిసెంట్ హోల్డర్ని ఆడిపిద్దామా లేకుంటే కగిసోర్ రబాడాని ఆడిపిద్దామా అనేది మాట్లాడి చెప్దాం. అయితే అమ్మ కానీ సర్పంచ్ అన్న నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఆడతావు మరి నన్ను క్యాప్టెన్సీ చేయమంటావా? ఎందుకయ్యా ప్రతి బాల్ వైడ్ వేసి అది వైడ్ కాదు అని రివ్యూ తీసుకునే అందుక నాకు నీ మీద నమ్మకం లేదు. ఒకవేళ నీ మ్యాచ్ ఆడకపోతే శశాంక్ సింగ్లో క్యాప్టెన్సీ చేయడానికి ఆయనకే ఇచ్చిపోతాను నేను. ఓకే గాయస్, ఇక ఈరోజు వీడియో ఇంతే. ఏమన్నా నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ దేని గురించి చేయాలో కామెంట్ చేసి చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, జర సపోర్ట్ చేయండి గాయస్. దట్స్ ఆల్.